మీరొక కెమెరాని చూసి చెప్పండి, ఒక డైరెక్టర్కి చెప్పండి, సార్ మీరైతే నాకు స్క్రిప్ట్ వద్దు, కుదిరితే రెమ్యునరేషన్ కూడా వద్దు, డైరెక్ట్ సెట్స్ మీదకి వచ్చి యాక్ట్ చేస్తా అని చెప్పాలంటే ఏ డైరెక్టర్కి చెప్తారు చెప్పండి. నేను వెరీ అప్కమింగ్, నేను అంత చెప్పే అంత సీన్ ఇంకా నాకు లేదు. బేసికలీ అలా ఉండదండి. ఇప్పుడు నిజంగానే ఏ డైరెక్టర్ రమ్మన్నా చేస్తాను. అవును, జనరిక్ అంటే మీకంటూ లైక్ వీళ్ళతో వర్క్ చేయాలి అలాంటి లేదు, అలాగని లేదు. ఏ డైరెక్టర్ అని చేస్తాను నేను. బేసికలీ రెస్పెక్ట్ ఇస్తాను. ఆ డైరెక్టర్ అనేసరికి రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు మా వశిష్ఠ్ ఆయన ఉన్నాడు, ఆయన నా ఏజే ఉంటుంది ఆయన. బట్ సార్ అని ఎందుకంటే ఆయన తీసుకున్న పదవి డైరెక్టర్ అనే రోల్కి మనం కంపల్సరీ రెస్పెక్ట్ ఇస్తాం. డైరెక్టర్ పిలిచేటంటే కంపల్సరీ మనకి ఏదో ఉండాలి. సో నేను ఎవరైనా చేస్తాను. ఒక్క హీరో గురించి చెప్పండి, మీరు వర్క్ చేసిన మొత్తం, వర్కౌట్ చేసిన మొత్తం వాళ్ళ పాయింట్ ఆఫ్ టైంలో అరే ఇలా కూడా ఉంటారా, అందుకే వీరు ఇలానేమో అండ్ పాజిటివ్ సైడ్ లైక్ అంటే ఎవరికి తెలియంది మీరు మాత్రమే అబ్జర్వ్ చేసింది ఏదన్నా అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా? బేసికలీ నేను ఒకటి చూసింది ఏంటంటే, మన తెలుగు హీరోస్ ది బెస్ట్ హీరోస్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైమండ్లు అంటారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉంటే ఆయనకు ఒక క్వాలిటీ ఉంటుంది, బన్నీ గారు ఉంటే ఆయనకు ఒక క్వాలిటీ ఉంటుంది, కళ్యాణ్ రామ్ గారు ఉన్నారంటే ఆయనకు ఒక క్వాలిటీ ఉంటుంది. అంటే నేను వీళ్ళు ముగ్గురిని చూశాను లైవ్లో చాలా రోజులు చూశాను యాక్చువల్లీ వర్కౌట్ చేస్తున్నాడు. నాకు కళ్యాణ్ గారిని చూసినప్పుడు బాగా ఇంప్రెస్ అవుతుంటాను. అంటే నేను ఆయనతో చేశానని కాదు, ఆయన చూసినప్పుడు చాలా బాగా ఇంప్రెస్ అవుతాను. ఎందుకంటే ఆయన సీఎం మనోడు, హరికృష్ణ గారు పెద్ద కొడుకు, అండ్ ఆయనకి ఏం అవసరం రా, ఎంత కష్టపడాల్సిన అవసరం ఏముందంటే 4 o'clock లెగిస్తారు ఆయన. వర్కౌట్కి వచ్చి, షూటింగ్ స్పాట్కి వచ్చి ఫైట్స్ చేయాలంటే ఎవరికన్నా 4:35కి ఎనర్జీ డ్రాప్ అవుతుంది. కానీ అలా ఉండరు, 4-5 రెడ్ బుల్స్ తాగేసి అయినా సరే చేసి అదంతా మాకు అందుకే బింబిసార్లు అంత బాగా అనిపించడానికి రీజన్ అంటే ఆయన బాగా కష్టపడతాడు. ఆయన సినిమా కోసం బాగా కష్టపడతాడు ఆయన. అంటే నాలాంటోళ్ళే కాదు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే హీరోస్ని మోటివేషన్ అంటే అవే తీసుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు పుష్ప చూస్తే బన్నీ గారు కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పక్కన పెడితే యాక్టింగ్ స్కిల్స్ చూడాలి బాగా. బాడీ తీసుకొచ్చిందే మన ప్రభాస్ గారు తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడే వర్షం దగ్గర నుంచి చూస్తున్నాం కదా. సో అది ఒక్క హీరో గురించి ఒక క్వాలిటీ చెప్పడం కన్నా ప్రతి హీరోలో ఒక క్వాలిటీ ఉంటుంది. చెప్పండి. చరణ్ గారిని చూశానంటే నేను సింప్లిసిటీ, విపరీతమైన సింప్లిసిటీ. నేను పెద్ద స్టార్ అన్నట్టు ఏముండదు, అంటే డౌన్ టు ఎర్త్ అనే వర్డ్ వెరీ స్మాల్ ఆయనకి. బన్నీ గారు సేమ్, కళ్యాణ్ గారు కూడా అందరితోనే ఈక్వల్గా ఉంటారు అందరూ. వాళ్ళేమి మేము చాలా స్టార్స్ ఇలాగేమి ఉండదు. ది బెస్ట్ క్వాలిటీ చూసాను మన తెలుగు ఫిలిం హీరోస్లో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అని ఒక్కరు ఉండరు కదండి. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత మీకు అర్థమైపోవాలి, ఎందుకంటే ఫేవరెట్ హీరో అని ఉండరు ఎవరికి. చిన్నప్పుడు చూసి అడ్మిరేషన్ లైక్ అంటే ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరు. ఇప్పుడు పౌరాణికంలో చూస్తే మనకు ఎన్టీఆర్ గారు నచ్చుతారు. మాస్ చూస్తే ఇంకా మాస్ అంటే ఆబ్వియస్లీ చిరంజీవి గారు ఉంటారు, ఆయన ఉంటారు. యాక్టింగ్ సైడ్ ఇవన్నీ స్కిల్స్ సైడ్ చూస్తే కమల్ హాసన్ గారు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్లో కనిపిస్తారు. అంటే ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్కటి తీసుకుంటేనే కదా మనం రేపొద్దున యాక్టర్ కావాలంటే వాళ్ళ హీరోస్, మనం యాక్టర్స్, మనం అన్ని రకాలుగా చేసి చూపించాలి. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒకటి తీసుకుంటాను కంపల్సరీ. ఎందుకు అంటే మీరు అన్న దాంట్లోంచి ఎప్పుడే వచ్చిన క్వశ్చన్, హీరో అంటే అన్ని రకాలుగా చేసి చూపించాల్సిన అవసరం లేదంటారా? లైక్ అంటే కాదు, ఒక చిన్న డౌట్ మళ్ళీ. నవాజుద్దీన్ సిద్దికీ గారు ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పిన పాయింట్ ఏంటంటే, హీరో అనే వాళ్ళకి రోల్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి, బట్ యాజ్ అన్ యాక్టర్ చాలా డైవర్సిఫైడ్ రోల్స్ చేయొచ్చు అని అన్నారు. అంటే మీరన్న దానికే అడుగుతున్నా, అంటే ఇది ఎంతవరకు వాస్తవం? అంటే హీరో అనే వాళ్ళు కూడా చెయ్యొచ్చు కదా లైక్ అనేదానికి మీరంటే మీరు చేస్తారు కదా. ఇప్పుడు పుష్ప వచ్చిందంటే బన్నీ గారు చేశారు కదా. హీరోస్ ఆర్ మోర్ సుపీరియర్ దెన్ యాక్టర్స్, గుర్తుపెట్టుకోండి. హీరోస్ ఎనీథింగ్ దే కెన్ డూ, కానీ వాళ్ళ ఫ్యాన్స్ కోసం వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కొన్ని చేయాల్సి ఉంటాయి. ఆ స్టంట్స్ అని, డ్యాన్స్లు అని ఇవన్నీ చేయాల్సి ఉంటాయి. కాబట్టి వాళ్ళు హీరోస్ ఉత్తినెవరండి. డ్యాన్స్లు, ఫైట్స్, సాంగ్స్ యాక్టర్స్తో పోలిస్తే, అంటే నా ఉద్దేశం క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్తో పోలిస్తే హీరోస్ ఆర్ మోర్ సుపీరియర్. అది ఎప్పుడు పెద్దపీఠం హీరోస్కే, ఉత్తినే రాదు అది, ఎందుకంటే వాళ్ళు అన్నీ చేయగలుగుతారు. అది ఈ స్టార్ కిడ్స్ ఏదైతే ఇది ఉందో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు యాక్టర్, మీరు అనుకున్న పక్కన పెట్టినా కూడా వాళ్ళు ఏదో తొక్కేస్తున్నారు అని నేను అనట్లేదు. ఆ యొక్క ప్రభావం వచ్చే అప్కమింగ్ యాక్టర్స్ మీద ఉంది అంటారా? అంటే వాళ్ళ యొక్క ఎక్కువ విజిబిలిటీ వాటి వల్ల, లేకపోతే వేరే వాళ్ళకి ఛాన్సెస్ రావట్లేదు? అలాంటివి ఏముండవు అసలు. స్టార్ కిడ్స్ ఇలాంటివి ఏముండవు. మనకు అవసరం అయితే వాళ్ళు తీసుకెళ్ళి మనల్ని చేయించుకుంటారు. స్టార్ కిడ్స్ అలా మీకు ఏమైనా అనుభవం, అంటే కళ్యాణ్ రామ్ గారిది కాకుండా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారు లైక్ మిమ్మల్ని పిలిచి లేదు ఉండవండి అలాంటివి అసలు.
అవన్నీ బయట పనులేని వాళ్ళు చెప్పి పనులు